ఆదికాండం మొదటి అధ్యాయము 20, 21, 22, 23 వచనాలు నేను చదివి వినిపిస్తాను. దేవుడు జీవము కలిగి చెరించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నింటినీ దాని ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించునుగాకని వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. రాత్రి మనం 4వ దినాన్ని గురించి ధ్యానించాం. 4వ దినం ఏం జరిగింది అనేదానికి. ఇప్పుడు 5వ దినం ఏం జరిగింది ప్రారంభంలో. చాలామంది ఈ ఆదికాండాన్ని చదివేటప్పుడు మనకు అర్థమయ్యేటువంటి సరళమైన తెలుగు భాషలో ఉంది కాబట్టి ఇది మామూలు సంఘటన, మామూలు సందర్భమే అనేటువంటి ఒక అర్థమైనట్టుగా భావించేటువంటి పరిస్థితి. అయితే ఈ ఆదికాండం మొదటి అధ్యాయం ఇది బాగా చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా, స్కాలర్స్ ఉంటారు, వాళ్ళ మధ్యలో దీన్ని వివరించాలి అంటే చాలా కష్టం అని భావించినటువంటి బైబిల్ పండితులు, అంటే మనకు ముందు పూర్వం ఉన్నటువంటి బైబిల్ థియాలజియన్స్ ఏం చేశారు అంటే ఎలా డిఫైన్ చేయాలో తెలియక, మనం ఇంతకుముందు కిరణ్ చూపెడుతున్నాడు వీడియో, ఇక్కడ పక్కనే లోపల ట్రైబల్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తూ, అక్కడికి వెళ్ళి ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడం పెద్ద కష్టం కాదు. కానీ 10 మంది స్కాలర్స్ ఉండే దగ్గరికి వెళ్ళి స్కాలర్స్ మధ్యలో నిలబడి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పాలి అంటే చిన్న విషయం కాదు. లేదా ఇక్కడ యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడం పెద్ద విషయం కాదు. లేదా మన స్థాయిలో ఉన్న వాళ్ళకి యేసు ప్రభువుని గురించి చెప్పడం, బైబిల్ గురించి చెప్పడం పెద్ద విశేషమేం కాదు. వాళ్ళు వింటారు లేకపోతే లేదు. కానీ స్కాలర్స్ ఉంటారు, మేధావులు ఉంటారు, వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకుని ఉంటారు, వాళ్ళకి చాలా జ్ఞానం తెలిసి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకు మించి మనకు తెలిసి ఉండాలి. వాళ్ళకు మించి తెలియకపోతే వాళ్ళు కనీసం మనల్ని చూడడం కూడా చూడరు, ఏదో పిచ్చోడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు వాళ్ళు. అంతేనా? నాస్తికులు ఉంటారు. మీరు ఎప్పుడైనా నాస్తికులకి సువార్త చెప్పారా? నాస్తికులు అంటే తెలుసా మీకు? ఎథియిస్ట్ అని పిలుస్తాం కదా. వాళ్ళకి మీరు సువార్త చెప్పాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వాళ్ళు ఒక్కో ప్రశ్న అడిగినప్పుడు కనీసం ఆ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది మనకి. అంత లాజికల్గా, అంత సైంటిఫిక్గా, హిస్టారిక్గా, అంత హేతుబద్ధంగా అడుగుతారు వాళ్ళు. మనమేంటి చర్చిలో మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, చనిపోతే పరలోకం వెళ్తాం అనేటట్టుగా పైన ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేసుకోవడం, సంతోషం వస్తే పాటలు పాడడం తప్ప మనకు పెద్దగా విషయాలు ఏం తెలియదు. సంవత్సరం ప్రారంభంలో ఆ 31st నైట్ ఒక కార్డు తీసుకోవడం, వాగ్దానం పేరుతో సంవత్సరం వద్ద దేవుడు నన్ను ఈ వాగ్దానం నెరవేరుస్తాడని ఒక చిన్న సర్కిల్ గీసుకొని, ఒక చిన్న గీత గీసుకొని ఆ గీత లోపల ఉండి ఇదే నా జీవితం, ఇక నాకు బయట ప్రపంచం వద్దు అనేటట్టుగా సాగిపోతూ ఉంటుంది.
బైబిల్ని మిగతా ప్రపంచానికి, ఇంటలెక్చువల్స్కి, చదువుకున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి తట్టుకోవాలి, నిలవబడాలి. అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. నేనేం చెప్పాను ఇంతవరకు అంటే, ఆదికాండం మొదటి అధ్యాయాన్ని స్కాలర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది చేతగాక, అంటే ఎలా రిలేట్ చేయాలో తెలియదు. అటు సైన్స్ని ఇటు స్క్రిప్చర్ని రెండింటిని ఎలా రిలేట్ చేయాలి, ఎలా సమానం చేయాలి, సమాంతరం చేయాలి. ప్రస్తుతం చాలామంది చదువుకుంటున్నారు, ఏం నమ్ముతారు అంటే సైన్స్ నమ్ముతారు. సైన్స్ ఏం చెప్పిందో దాన్ని నమ్ముతారు. అయితే మనం సండే స్కూల్లో వాళ్ళకి నేర్పించేటువంటి కంఠత వాక్యాలు, సండే స్కూల్లో చెప్పేటువంటి చిన్న చిన్న లెసన్స్ ఉంటాయి కదా, ఇవి వింటూ పెరుగుతాడు. కానీ వాడు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చేటప్పటికి అక్కడ చెప్పేటువంటి సైన్స్ని ఎక్స్పీరియన్స్ అవుతాడు. వాడి ఆలోచన పరిధి పెరుగుతుంది. ఒకానొక రోజుకి వాడికి ఏమనిపిస్తుందంటే, సండే స్కూల్లో చెప్పినటువంటి దావీదు గొల్లియాతు కథ కానీ, కథ అని నేర్పిస్తారు కదా మనల్ని, 5 రొట్టెలు 2 చేపలు కానీ, ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ లాగా, పరలోకం నరకం అనేది ఏదో కట్టుకథలాగా, ఏదో మనిషిని భయపెట్టేటువంటి కథల్లాగా అనిపిస్తాయి. సో వాడు రాను రాను ఎలా మారుతాడు అంటే ఒక హేతువాదిలాగా మారుతాడు, నాస్తికులాగా మారుతాడు. ఎందుకని వాడు ఇంటికి వచ్చి అడుగుతాడు, అమ్మ సైన్స్ ఇలా చెప్పింది కానీ బైబిల్ ఎలా ఉంది, దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఈవిడ సింపుల్గా ఏముంటుంది, అలా మాట్లాడకూడదు నాన్న, ప్రార్థన చేసుకున్నానా అంటుంది. వాడు అడిగిన ప్రశ్న హేతుబద్ధమైనది, లెజిటిమేట్ క్వశ్చన్, అది దానికి ఆన్సర్ కావాలి. కానీ మనం ఏం చేస్తాం, వాడు మన కొడుకే అనేటట్టుగా గ్రాంట్గా తీసుకొని అలా కాదురా ఇలా కాదురా అంటాం. వాడికి కావాల్సింది బొజ్జగింపు కాదు, వాడికి కావాల్సింది సమాధానం. ఆ అబ్బాయిని తీసుకుని బయటకు వెళ్ళి కూర్చోండి, త్వరగా ఆ అబ్బాయిని తీసుకుని బయటకు వెళ్ళిపోండి అంతే. ప్రశ్న అడుగుతున్న వ్యక్తి కొడుకే కావచ్చు, లేదా తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సింది మన సంజాయిషి కాదు, బొజ్జగింపు కాదు, కరెక్ట్గా సమాధానం కావాలి. వాళ్ళు అడుగుతుంది హేతుబద్ధమైన ప్రశ్న. అలా కొన్ని సంవత్సరాలుగా స్కాలర్స్ బైబిల్ని క్వశ్చన్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, బైబిల్లో ఉన్న సందర్భాలను వేలెత్తి చూపెడుతూ అడుగుతున్నటువంటి ప్రశ్నలకి బైబిల్ థియాలజియన్స్ సమాధానం చెప్పలేక 3 విషయాలు ప్రతిపాదించారు. ఏంటి ఆ 3 విషయాలు అంటే, ఆదికాండంలో చెప్పబడినటువంటి అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని వ్రాయబడింది. ఒక దినం అంటే 24 hours దినం కాదది, చాలా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది. ఇంకొకసారి చెప్పను, ఆదికాండంలో మొదటి దినం, 2వ దినం, 3వ దినం అని వ్రాయబడింది కదా, అక్కడ దినము అంటే జస్ట్ 24 hours డే కాదు, అది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంని, చాలా ఎక్కువ సమయాన్ని దేవుడి కోణంలో దినం అని చెప్పబడింది. దానికి వీళ్ళు తీసుకున్న లేఖనాధారం ఏంటంటే, ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక్క దినంలాగా. సెకండ్ లైన్ ఏముంది, ఒక్క దినం, అది తీసుకోలేదు, సెకండ్ లైన్ తీసుకోలేదు. 1000 సంవత్సరాలు ఒక్క దినంలాగా తీసుకొని, చూసారా, దేవుడికి 1000 సంవత్సరాలు అయితే ఒక్క రోజులాగా. కాబట్టి చాలా ఎక్కువ సమయాన్ని ఒక్క రోజులాగా ఇక్కడ చెబుతున్నారు తప్ప, దినం అనగానే 24 గంటలు కాదు అనేటువంటి ఒక విషయానికి, ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎందుకు ఇలా మాట్లాడారు అంటే, సైన్స్ ఏం చెప్తుంది మీకు అర్థం చేస్తాను. ఫస్ట్ ఈ భూమి మీద జీవం ఎలా ప్రారంభమైంది, ప్రాణం ఎలా వచ్చింది భూమి మీదకి అంటే, సైన్స్ ఏం చెప్తుందంటే 3.5 బిలియన్ ఇయర్స్ అగో, అంటే 3.5 బిలియన్ సంవత్సరాలు. బిలియన్ అంటే 100 కోట్లు. అన్ని కోట్ల సంవత్సరాల క్రితం సింగిల్ సెల్డ్ ఆర్గనిజం ఫామ్ అయింది, ఏకకణజీవి
ప్రారంభమైంది. సైనోబ్యాక్టీరియా అంటాం కదా మనం సైన్స్లో. ఏకకణ జీవి ప్రారంభమైంది. అది పరిణామం చెంది చెంది ఏకకణం కాస్త 2 కణాలు 4 కణాలు అలా పరిణామం చెంది చెంది 500 మిలియన్ ఇయర్స్ ఎగో, అంటే 500 లక్షల సంవత్సరాల క్రితం చేప, మొట్టమొదటి చేప ఈ భూమి మీద దర్శనమిచ్చింది. అంటే ఫస్ట్ చేపలు ఎప్పుడు పుట్టాయంట? అంటే సింగిల్ సెల్డ్ ఆర్గనిజం కాస్త ఒక చేపగా పరిణామం చెందడానికి ఇన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది అని సైన్స్ టెక్స్ట్ బుక్లో రాశారు. ఇప్పుడు దీన్ని చదివినటువంటి పిల్లాడు మనం ఏం చేస్తాం? ఆదికాండం 1వ అధ్యాయంలో 5వ రోజు దేవుడు జలచరాలను పుట్టించాడు, సృజించాడు. లెక్క సరిపోవట్లేదు కదా. అక్కడేమో 3.5 బిలియన్ ఇయర్స్ అన్నాడు, ఇక్కడేమో 5వ రోజు అన్నాడు. లెక్క సరిపోవట్లే. అందుకని రెండింటిని రిలేట్ చేయడానికి, రెండింటికి న్యాయం చేయడానికి బైబిల్ థియాలజీన్స్ ఏం చేశారు అంటే, మేధావులు అలా కాదు, రోజు అంటే 24 గంటలు కాదు, రోజు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు. మనకది చాలా ఎక్కువ మొత్తం, కానీ దేవుడికి మాత్రం ఒక్క రోజుతో సమానం అనేటట్టుగా సరిపెట్టారు. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిందనమాట. ఇక రెండవది ఏం చేశారు అంటే, మొదటి దినం వెలుగు కలిగింది, రెండవ దినం ఆకాశం కలిగింది, మూడవ దినం సముద్రం, భూమి, వెజిటేషన్ వచ్చింది, 4వ దినం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చేశాడు దేవుడు. ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకున్నట్టుగా ఇలా చెప్పినప్పుడు మొదటి దినం వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, 4వ దినం సూర్యుడు చంద్రుడు వస్తే అని అడిగారు. అరే ఇక్కడ మరలా చిక్కుబడి వచ్చింది, ఏం చేద్దామని. అలా కాదు, ఇది క్రోనాలజికల్ ఆర్డర్లో చెప్పబడలేదు. అంటే వరుసగా ఇక్కడ చెప్పాడు, 1, 2, 3 చెప్పాడు కదా, ఇది కాదు ఆర్డర్. యాక్చువల్గా ఆయన ఇక్కడ ఉద్దేశాన్ని చెబుతున్నాడు అంతే. వరుస అటు ఇటుగా ఉండొచ్చు కాబట్టి ఉద్దేశాన్ని చెబుతున్నాడు. మనం స్పిరిచువల్గా దీన్ని తీసుకోవాలి కానీ దీన్ని లిటరల్గా తీసుకోకూడదు, ఆత్మీయ అర్థంలో తీసుకోవాలి తప్ప అక్షరార్థంగా తీసుకోకూడదు అని రెండవ సమస్యకి పరిష్కారం చూపించారు. ఇక మూడవ సమస్య ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని ఉంది కదా. ఇంకొక వైపు ఏంటి? పరిణామ సిద్ధాంతం, ఈ ప్రాసెస్ కొన్ని కోట్ల సంవత్సరాలని వ్రాయబడింది కదా. ఆ ఆది యందంటే ఏంటో కాదు, మీరు చెప్తున్నటువంటి ఎవల్యూషన్ ప్రకారంగానే దేవుడు సృష్టిని చేశాడు. కాకపోతే మీరు దాన్ని ఎవల్యూషన్ అన్నారు, మేము దాన్ని సృష్టి క్రమం అని పిలిచాము. మీరు ఎవల్యూషన్ అంటే మేము క్రియేషన్ అని పిలుస్తున్నాం. దానికి సింపుల్గా ఏమని పేరు పెట్టారు అంటే థియిస్టిక్ ఎవల్యూషన్ పేరు పెట్టారు. ఈ 3 సిద్ధాంతాలు క్రైస్తవ మేధావులు ఎందుకు ప్రతిపాదించారు అంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో స్కాలర్స్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం ఏం చెప్పాలో తెలియక. ఇంతవరకు నేను చెప్పింది మీకేమైనా అర్థమైందా? ఏదో వాక్యం చెప్తాడని పిలిస్తే ఏంటేంటో మాట్లాడుతున్నాడు రాత్రి నుంచి కదా. ఇన్నర్ ఫీలింగ్ అదేనా? అంటే మనం మన సర్కిల్లో స్వార్థ చెప్పడం కాకుండా పై స్థాయికి, ల్యాడర్లో పైకి వెళ్తూ ఉండే కొద్దీ అక్కడ ఎదురయ్యే ప్రశ్నలు ఇవన్నీ. ఊరకుండా అన్నా మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం, మేము ఇక్కడే ఉంటామంటే ఏదో ఒక రోజు మనం బయటికి వెళ్ళాలి, ఎవడో ఒకటి తారసపడతాడు. మీకు వాడు చెప్తాను ఒక చిన్న ఉదాహరణ. ఓసారి నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను చదువుకునేటప్పుడు. ఆ రూమ్లో ఒక అబ్బాయి అన్నాడు. అబ్బాయి బుద్ధిస్ట్ అంటే తెలుసా, గౌతమ్ బుద్ధుడిని ఫాలో అవుతాడు అబ్బాయి. అయితే నా ఫ్రెండ్ వీడు క్రిస్టియన్ కదా, రోజు వాడు బుద్ధుడి గురించి చెప్తున్నాడు. గౌతమ్ బుద్ధుడి కంటే గొప్పే ఉంది యేసు ప్రభులో అని రోజు డిబేట్ జరుగుతుంది ఇద్దరికి. ఎందుకు ఆ రోజు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వెళ్ళాను నేను వెళ్ళినప్పుడల్లా అబ్బాయి ఉండడు, వీళ్ళిద్దరి మధ్య కంటిన్యూస్గా డిబేట్ నడిచేది. నేను వీటితో మాట్లాడి మరలా వచ్చేవాడిని. ఆ రోజు వెళ్ళేటప్పటికి వాడు కూడా ఉన్నాడు. మంచి హీట్ మీద ఉంది ఆర్గ్యుమెంట్, హాట్గా నడుస్తుంది ఆర్గ్యుమెంట్. అప్పుడు వెళ్ళాను నేను. వెళ్ళగానే నా ఫ్రెండ్ వెక్స్ అయిపోయి విసిగెత్తిపోయి, ఒరే వీడి కథ ఏదో చూడన్నాడు. ఏంటి ఏమైంది అన్న. ఏంటి బ్రదర్ ఏంటి విషయం అంటే, ఆ వ్యక్తి అన్నాడు,
ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా ఒక 500 పేజీల పుస్తకం, నాకు తెలిసి ఇంత పుస్తకం ఉంటుంది గౌతమ్ బుద్ధుడి గురించి, దాన్ని నా చేతులు పెట్టి ఇదంతా చదివే గౌతమ్ బుద్ధుడి కంటే యేసు ప్రభులో ఏ గొప్పతనం ఉందో చెప్పు అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ 100 పేజీ పుస్తకాన్ని చదవాలి. చదవమంటారా? చదవకుండా చెబితే ఇన్వాలిడ్ అవుతుంది ఆన్సరు. చదువుతూ కూర్చుంటే కష్టం, కొన్ని నెలలు పడుతుంది. నేనేం చేశాను అంటే ఏం మాట్లాడలే, దాన్ని ర్యాండమ్గా ఇలా ఓపెన్ చేయగానే మధ్యలో ఒక డేట్ కనిపించింది, BC 500 అని. BC 500 అని ఉంది అక్కడ. BC అంటే బిఫోర్ క్రైస్ట్ 500 అని ఉంది. అంటే గౌతమ్ బుద్ధుడు BC 500లో పుట్టాడు అని ఉంది అక్కడ. వెంటనే అబ్బాయికి ఇచ్చి ఇదేంటి అన్న, గౌతమ్ బుద్ధుడు BC 500లో పుట్టాడు అన్నాడు. ఆహా, పుట్టింది ఎవరు? గౌతమ్ బుద్ధుడు. మరి ఎప్పుడు పుట్టాడు? BC 500. BC అంటే ఏంటన్నా? బిఫోర్ క్రైస్ట్ అన్నాడు. క్రైస్ట్ అంటే అన్నా, క్రైస్ట్ అంటే తెలియదా? యేసు ప్రభు అన్నాడు. మరి మీ గౌతమ్ బుద్ధుడు యేసుక్రీస్తు కంటే ముందు 500 సంవత్సరాల ముందు పుడితే 500 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆయన పేరు ఆయన సంవత్సరం కంటే ముందు ఎందుకు రావాల్సి వచ్చింది అని అడిగాను. మీకు అర్థమైందా? అంటే యేసు ప్రభు కంటే అంతకుముందు పుట్టినా సరే తర్వాత వచ్చిన యేసు ప్రభు పేరు లేకపోతే మీ గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు కూడా అడ్రస్ తెలీదు. అర్థమైంది యేసు ప్రభు గొప్పతనం అన్నా. నో ఆన్సర్. అది యేసు ప్రభు. నేనేం చెప్తున్నాను ఇంతకీ, ఇదే ప్రశ్న మీకు ఎదురైంది అనుకో, మీరేం చెప్తారు? మాకు అదంతా తెలియదబ్బా, యేసు ప్రభు నమ్మితే పరలోకం లేకపోతే నరకం కదా. వెరీ సింపుల్ ఆన్సర్. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా మన ఒకటే సమాధానం ఏంటంటే మాకు అదంతా తెలియదు, యేసు ప్రభు నమ్మితే పరలోకం లేకపోతే నరకం, నమ్మితేనేమో లేకపో. కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ అవసరం, కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ అవసరం. నేను 5వ తరగతి ఉన్నప్పుడు, నా చెల్లి 4వ తరగతి ఉన్నప్పుడు ప్రారంభమైంది సువార్త. మా చెల్లి నాకు చెప్పడం, నేను 5 తను 4. అప్పటి నుంచి ప్రారంభించి ఎక్స్ప్లెయిన్ చేసి 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 తను ఇంజనీరింగ్ 3rd ఇయర్ ఉన్నప్పుడు 2nd సెమిస్టర్లో అప్పటికి నాకు అర్థమైంది సువార్త. 2010లో సువార్త అర్థమైంది. వదిలిపెట్టేస్తుంటే నువ్వు మారవు, నువ్వు మూర్ఖుడివి అని వదిలిపెట్టేస్తుంటే ఈరోజు ఇక్కడ జానపల్లి లేడు కదా. మన బైబిల్లో వ్రాసిన సందర్భాలు చాలా కష్టతరమైనవి, చాలా క్లిష్టమైనవి. వాటిని మనమే వివరించాలి. ఈరోజు చాలామంది బయట వ్యక్తులు, అంటే హైందవులు కానీ ఇస్లాం వ్యక్తులు కానీ క్రైస్తవేతరులు బైబిల్లో చాలా ప్రశ్నలు అడుగుతారు, ఎందుకు బైబిల్ ఎలా ఉంది అని. అనగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమని పేరు పెట్టారు? మతోన్మాదులని పేరు పెట్టారు. సారీ, మతోన్మాదులు వేరు. వాళ్లకు అర్థం కాక అడుగుతున్నారు. బైబిల్లో చాలా సందర్భాలు అలా చూడగానే అపార్థాన్ని పుట్టిస్తాయి. దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి. మనం బైబిల్ పట్టుకున్నామని ప్రతి ఓడు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలని, ప్రతి ఓడు బైబిల్కి రెస్పెక్ట్ ఇవ్వాలని, అలా మనం చెప్పగానే గ్రాంటెడ్గా తీసుకోవాలని అనుకోవడం అమాయకత్వం. వాళ్ళు చదివారు, వాళ్ళకి అర్థం కాలేదు, ఏం చేస్తారు? ప్రశ్న అడుగుతారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఏంటిది ఎలా ఉందని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు ఎలా ఉందంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభించాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి అర్థమైతే తర్వాత వాడికి 2 ఆప్షన్లు ఉంటాయి, దీన్ని ఫాలో అవ్వాలన్నా లేకపోతే పక్కన పెట్టాలన్నా అని. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మన పిల్లల్ని స్కూల్ పంపిస్తాం, టీచరు బోర్డు మీద పెద్ద లెక్కేస్తాడు, రాస్తాడు. అయితే పిల్లాడికి ఒకటికి అర్థం కాలే, సార్ అక్కడ మైనస్ ఎందుకు వచ్చింది సార్ అంటాడు. టీచర్ ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చుంటావా లేదా అన్న? ఏం చేయాలి టీచరు? మరలా ప్రారంభం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. సార్ నాకు అర్థం కాలేదు సార్ అంటాడు. మరలా నీ బుద్ధింతే, నీ తెలివింతే, కూర్చోయికంత అంటే బాగుంటుందా? వాడికి ఎందుకు అలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే, వాడికి అర్థం చేయించినప్పుడే వాడు సక్సెస్ఫుల్ టీచర్. వాడు విసుక్కోకూడదు. వాడికి అర్థం కాక అడిగాడు, అర్థం చేసుకోవడానికి అడిగాడు. బైబిల్ మనదే, బైబిల్ను చదువుతున్నది మనం, బైబిల్ను నమ్ముతున్నది మనం. బయట వాళ్ళకి తెలియదు దీని గురించి. వాళ్ళేదో సమయాన్ని ఇచ్చించి చదివారు, అనుమానం వచ్చింది, అడిగారు. తిరిగి వాళ్ళకి మతోన్మాదులని పేరు పెట్టడం కాదు.
వాళ్ళకు అర్థమయ్యేటట్టు వివరించు, అది కావాల్సింది. ఈరోజు ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి మతస్థుడు వచ్చి బైబిల్లో ఇలా ఉంది అన్నాడు అనుకో, అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ నీ గ్రంథంలో లేదా అని అంటున్నారు. సమాధానం అదేనా? ఎందుకో నేను కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నది, ఒరే నాయన ఇది కాదు సమాధానం చెప్పే విధానం అని. నన్ను అర్థం చేసుకోవట్లే, మీకు అర్థమవుతుందేమో చూడండి. ఉదాహరణకి మీరు నన్ను అడిగారు, అన్న జానపాలన్న నిన్న మీరు తాగుతూ కనిపించారు అక్కడ సెంటర్లో అన్నారు. అప్పుడు వెంటనే నేను నువ్వు తాగవా, మీ నాన్న తాగడా అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి? నేను తాగానా తాగలేదనా? జానపాల గారు మీరు నేను తాగుతూ కనిపించారు అన్నారు మీరు. అప్పుడు నేనేమనాలి? నువ్వు తాగవా, మీ నాన్న తాగలేదా, ఎవడు తాగలేదు చెప్పు అన్నాను అనుకో, దాని అర్థం ఫస్ట్ నేను తాగానని. అలా కాకుండా నేనా ఏ సెంటర్లో ఎప్పుడు చూపించు, నీ దగ్గర ఆధారం ఉందా అని అడగడం స్టార్ట్ చేశాను అనుకో, 2-3 ప్రశ్నలు మీకు కూడా అనుమానం వస్తుంది. ఈ వ్యక్తి కాదా? ఒకవేళ అయ్యింటే ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా మాట్లాడతాడు? కాదేమోలే, నేను అపార్థం చేస్తున్నానేమోలే కదా. లేదా తీసుకుని వెళ్ళి ఇదిగో సీసీ కెమెరా ఉంది కదా, కుట్టేశాడుగా ఆ వ్యక్తిని, నా ఫోటో ఉందేమో, నా పేమెంట్ ఉందేమో అని అన్నాను అనుకో, ఇది సరైనటువంటి విధానం, నేను తాగలేదు అని చెప్పేదానికి. అలా కాకుండా నువ్వు తాగలేదా, మీ నాన్న తాగలేదా అంటే ఫస్ట్ నేను తాగినని అర్థం. బైబిల్లో ఇలా ఉంది అన్నప్పుడు మీ గ్రంథంలో లేదా అంటే ఏం చేస్తున్నాం మనం? సమాధానం చెబుతున్నామా? బైబిల్లో అలా ఉందని ఒప్పుకుంటున్నామా? కదా, చిన్న విషయం కదా నేను చెప్పింది. బైబిల్ మీద ప్రశ్నలు ఎందుకు వస్తాయంటే, ఇది చందమామ కథల పుస్తకం కాదు కాబట్టి. బైబిల్ చదివేటప్పుడు ప్రశ్న రాకపోతే మీరు బైబిల్ చదివినట్టు కానే కాదు. ఎందుకంటే బైబిల్ అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ప్రశ్నలు రావాలి, ప్రశ్నలు అడగాలి, వాటిని నివృత్తి చేసుకోవాలి. మనకే ప్రశ్నలు వస్తాయి, బయట వాళ్ళకి ప్రశ్నలు రావా? వస్తాయి. కాబట్టి ఎవరైనా బైబిల్ గురించి ప్రశ్న అడుగుతున్నప్పుడు సరిపెట్టేటువంటి సమాధానాలు కాదు, సరైన సమాధానాలు కావాలి. బొజ్జగింపులు కాదు, సరిగ్గా సమాధానం చెప్పాలి. ఆదికాండం 1వ అధ్యాయం అన్నది చాలా క్లిష్టమైనటువంటి అధ్యాయం, కానీ మనం దాన్ని చాలాసార్లు చదివాం కాబట్టి ప్రతి సంవత్సరం రాగానే ఒక తీర్మానం చేసుకుంటాం, ఈ సంవత్సరం బైబిల్ ఫినిష్ చేయాలి అని. ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం? ఆదికాండం నుంచి ప్రారంభిస్తాం. 1, 2, 3 అధ్యాయాలు అయిపోతాయి, మరలా లోకంలో పడిపోతాం. మరలా వచ్చే సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఏటైనా సరే ఫినిష్ చేయాలి. మరలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఆదికాండం 1వ అధ్యాయం. మరలా మరుగున పడిపోతాం. మరలా వచ్చే సంవత్సరం ఈసారి ఎట్టయినా సరే మళ్ళీ ఆదికాండం నుంచి స్టార్ట్ చేస్తాం. అలా పదే ఆ అధ్యాయాన్ని చదివి మాకు తెలుసు ఆదికాండం అనే భ్రమలోకి వచ్చేసాం. తెలియదు మనకి. బైబుల్ స్కాలర్స్ దీన్ని బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయాసపడి 3 అబద్ధపు సిద్ధాంతాలు పుట్టించారు. కారణం ఏంటంటే, మనకంటే ముందు రోజుల్లో వాళ్లకు ఇంత మెటీరియల్ లేదు, ఇంత రీసెర్చ్ లేదు. ఇంకొకసారి చెప్పనా, నా మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే చాలామందిలో ఈ వ్యక్తి ఆ వ్యక్తి కంటే పెద్దోళ్ళని గౌరవించడు. నేనంట నాకంటే ముందు పరిచయం చేశారు కదా, ఉదాహరణకి ఏఎస్ అన్న కానీ, బక్సింగ్ గారు కానీ, లేకపోతే దేవదాసయ్య గారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని గౌరవించడు అనేటువంటి ఆరోపణ నా మీద. లేదు, నేను గౌరవిస్తాను. ఎంతవరకు గౌరవిస్తాను అంటే, ఆ రోజుల్లో వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని చెప్పగలిగారు, సరిపోయింది ఆ రోజుల్లో. ఇప్పుడు అదే చెబుతామంటే కుదరదు. చిన్నపిల్లాడికి పాల డబ్బా ఇస్తే ఓకే, కానీ 12 సంవత్సరాల పిల్లాడు కూడా పాల డబ్బా ఇచ్చామనుకో నడవదు. వీడికి ఆహారం వేరే ఉంటుంది. లేదు, 20 సంవత్సరాల అబ్బాయికి పాల డబ్బా ఇస్తే కుదరదు. అది ప్రారంభం, అజ్ఞాన కాలం. అది ఏది మనకు ముందు గడిచినటువంటి సంవత్సరంలో అజ్ఞాన కాలం అది. అప్పుడప్పుడే బైబిల్ వచ్చింది, అందరి చేతిలో బైబిల్ లేదు. ఏదో యేసు ప్రభు అనే పేరు తెలుసుకుంటే చాలనేట్టుగా గడిచింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో వాళ్ళు ఏదో చెప్పారు, గడిచిపోయింది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, ఏ యుగంలో ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. ఇప్పుడు మనకు తెలిసి 10వ తరగతి పిల్లాడికి తెలిసినంత నాలెడ్జ్ ఒక పాస్టర్కి తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు
10th క్లాస్ పిల్లాడు తెలిసిన నాలెడ్జ్ కూడా లేదు. అంత అప్డేట్ అయిపోయింది జనరేషన్ అనేది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? అదే పాత పద్ధతులు పట్టుకోకూడదు. ఇప్పుడు మెటీరియల్ ఎక్కువైంది, రీసెర్చ్ ఎక్కువైంది, ఇంటర్ప్రిటేషన్ ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నిజాలు వెలికి తీసి మాట్లాడుకోవాలి. అలా మనం పాత వ్యక్తుల్ని అవమానించటంలే. మా నాన్న కీప్యాడ్ మొబైల్ కూడా వాడలే, నేను స్మార్ట్ ఫోన్ వాడుతున్నా. మా నాన్న వెక్కిరిస్తున్నాను నేను? మీ నాన్న అసలు కీప్యాడ్ కూడా వాడలేదు, నువ్వు స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు, మీ నాన్నకంటే గొప్పవాడువా అంటే నేను ఆయన వెక్కిరించట్లే. ఆయనకు ఆ రోజుల్లో లేదు, అది అందుబాటులో లేదు. ఇప్పుడు నాకు అందుబాటులో వచ్చింది, నేను వాడాలి. ఇప్పుడు మా నాన్న రెస్పెక్ట్ ఇస్తాను, నేను అక్కడే కీప్యాడ్ పెట్టుకుంటానంటే మా నాన్న రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు, ఆయన ఇన్సల్ట్ చేసినట్టు. నేను నిన్ను కీప్యాడ్ పట్టుకునేటట్టుగా పెంచింది. సమాజంతో పాటు ముందుకెళ్ళు. ఆ రోజు పాత వ్యక్తులు పరిచయం చేసింది దేనికంటే ఇప్పటి వరకు మనుషులు కాపాడడానికి. ఏదో వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు లేదు, మొత్తానికి ఇప్పటివరకు క్రైస్తవ్యాన్ని ఆయా ప్రాంతాల్లో ఉంచారు. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న మెటీరియల్, ఉన్న రిసోర్సు, రీసెర్చ్, ఇంటర్ప్రిటేషన్ మొత్తం తీసుకొని ఏంటి బైబిల్ ఏం చెప్తుంది అనే వాస్తవాలు కావాలి మనకి. ఇప్పుడు అర్థమైందా? ఒక పిల్లాడు 5 సంవత్సరాల పిల్లాడు ఆడుకుంటూ ఉంటే ఏదో మాటకి అక్కడ ఏదో అనుమానం వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మ దగ్గరికి. అమ్మ ఎరా అంటే నేను ఎలా పుట్టారే అని అడిగాడు. ఏమడిగాడు? ఎన్ని సంవత్సరాల వయసు అడిగి? 5 సంవత్సరాలు. ప్రశ్న ఏంటి? అమ్మ నేను ఎలా పుట్టారే అన్నాడు, అడిగాడు. అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాలే. ఈలోపు నాన్నకు అర్థమైన విషయం, అరే ఇలా రా నేను చెప్తా. ఆ దగ్గరికి వెళ్ళగానే ఏం లేదురా, మీ అమ్మ కక్కితే పుట్టేవరా, వాంతి చేసుకుంటే పుట్టేవరా? అలా నాన్న. మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడుకుంటాడు. ఎందుకని? వాళ్ళ అమ్మ వాంతి చేసుకుని చాలాసార్లు చూశాడు వీడు. వాంతి చేసుకున్నప్పుడు ఏంటంటే పడుతున్నాయి లోపల నుంచి. అలాగే ఒకనొక సందర్భంలో నేను కూడా పడి ఉంటాలి అనుకున్నాడు వాడు. వెళ్ళాడు, మరలా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి వాంతి అని కాకుండా ఏదో ఎక్స్ప్లెయిన్ చేసామనుకో, ఏం అర్థం కదా వాడికి. అవును, 5వ తరగతికి వాంతి అనే ఎక్స్ప్లెనేషన్ ఓకే. కానీ 10వ తరగతి వచ్చిన తర్వాత కూడా వాంతి అనే ఎక్స్ప్లెనేషన్ చెప్పామనుకో, ఏమవుతుంది? మన ముందు తరాల్లో బైబిల్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో మొత్తానికి ఏదో నడిచింది. ఇప్పుడు కూడా అదే వాంతి థియరీ చెప్తామంటే కుదరదు, చెల్లదు. ఆయనకంటే గొప్పడు అంటే ఆయనకంటే గొప్పని కాదు, ఆయనకు లేని మెటీరియల్ నా దగ్గర ఉంది, ఆయనకు లేని రీసెర్చ్ ఈ రోజుల్లో ఉంది, ఆయనకు లేని రిసోర్సెస్ నాకు అందుతున్నాయి. నేను గొప్పని కాదు. కాలం మారింది, పరిస్థితులు మారాయి, టెక్నాలజీ మారింది. సో ఇప్పుడు బైబిల్ సంబంధించిన రీసెర్చ్ కంప్లీట్గా మన చేతికి వచ్చింది. ఏం చెప్తుంది బైబిల్ అనే దానికి పాపం అప్పట్లో వాళ్ళకి తెలీదు. అప్పట్లో వాళ్ళకి బైబిల్ చేతిలోకి రావడం పెద్ద విశేషం. మనం వాళ్ళని వెక్కిరిస్తున్నామా? వెక్కిరించట్లే, ఫ్యాక్ట్ చెప్తున్నాం. ఓకే, నీకు అర్థమైందా? మా నాన్న నాకంటే పెద్దగా చదువుకోలే, మా నాన్నకంటే గొప్ప ఉన్నా నేను కానే కాదు. ఆయన కాలంలో ఆయనకు అది సరిపోయింది, ఈ కాలంలో నాకు ఇది సరిపోయింది. నెక్స్ట్ జనరేషన్లో దీనికి మించుంటే కానీ సర్వైవ్ కాలేము. ఆదికాండం 1వ అధ్యాయం అన్నది కొన్ని శతాబ్దాలుగా, లేదా ఆదికాండం రాసినప్పటి నుంచి మేధావుల్ని తెకమక పెట్టినటువంటి చిక్కు ప్రశ్నతో కూడుకున్నటువంటి లేఖన భాగం. అయితే పదే దాన్ని చదివి ఇది మాకు తెలుసు కదా అనేటువంటి స్థితిలోకి వచ్చాం. ఇప్పుడు 5వ రోజు ఏం జరిగింది అంటే చదవండి. 5వ రోజు జరిగింది ఏంటి అంటే 20వ వచనం చూడండి. 20వ వచనం, దేవుడు జీవము గలి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు. ఇక్కడ చూడండి, మీకు 3వ వచనం చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. తర్వాత 6వ వచనం, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరుచును కాకని పలికెను. 9వ వచనం, దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి నేల కనబడును కాకని పలుక ఆ ప్రకారం ఆయన. ఇలా మనం చదువుకుంటూ పోతే పుట్టలాగే ఉన్న వస్తువుల్ని, ఉన్న విషయాల్ని ఆర్గనైజ్ చేశాడు. కానీ 20వ వచనంలో జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని పలికాడు. పుట్టించును అంటే లేవు అంతకుముందు, అవి క్రియేట్ చేస్తున్నాడు. పదజాలం
ఆదికాండం మొదటి అధ్యాయంలో పదజాలం మనకు అర్థం కావాలి. ఎక్కడైనా ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఎక్కడైనా క్రియేట్ చేస్తున్నాడు అనే పదజాలం కావాలి. తర్వాత ఏం చెప్పాడు? జలములు అంటే జీవము కలిగి చెలించు వాటిని. అంతకుముందు జీవం లేదు, ఫస్ట్ టైం లైఫ్ అపియర్ అవుతుంది, కనబడుతుంది. అంతకుముందు దినాల్లో మొదటి రోజు వెలుగు, రెండవ రోజు ఆకాశం, మూడవ రోజు సముద్రం భూమి, నాలుగవ రోజు సూర్యచంద్ర నక్షత్రాదులు, వీటి అపియరెన్స్. ఈ 4 రోజుల్లో జీవం లేదు, భూమి మీద లైఫ్ లేదు. థర్డ్ డే వెజిటేషన్ ఉంది, చెట్లు ఉన్నాయి, కానీ చెలించేటువంటి, అక్కడ రాయబడిన మాట చూడండి, జీవము కలిగి చెలించు వాటిని. అడగొచ్చు, అదేంటండి మొక్కలకు ప్రాణం ఉంది కదా, జీవం ఉంది కదా అని అంటే, అందుకే పదజాలం చెప్తున్నాను, జీవము కలిగి చెలించు వాటిని. మొక్కలు చెలించవు, కదలవు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళవు. కాబట్టి 5వ రోజు జీవము కలిగి చెలించేటువంటి పుట్టాలి, క్రియేట్ చేయబడాలి. మొదటి 4 రోజులు ఫిజికల్ వరల్డ్ని చేస్తే, భౌతికమైన ప్రపంచాన్ని ఆయన మాడిఫై చేస్తూ ఉంటే, 5వ రోజు నుంచి బయోలాజికల్ వరల్డ్ని క్రియేట్ చేస్తున్నాడు, బయోలాజికల్ లైఫ్ని క్రియేట్ చేస్తున్నాడు. ఫిజికల్ వరల్డ్కి బయోలాజికల్ వరల్డ్కి తేడా ఉంది కదా. ఇక్కడ బయోలాజికల్ వరల్డ్ స్టార్ట్ అవుతుంది. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు. ఎలా పుట్టాలంట? ఎన్ని పుట్టాలంట? సమృద్ధిగా, అబండెన్స్, చాలా పుట్టాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. జలముల్లో చెలించేటివి ఏంటి? జలచరాలు, ఆక్వాటిక్ లైఫ్ అంటాం కదా. ఏముంటాయి నీళ్ళలో? మీకు తెలిసిన కొన్ని జీవుల పేర్లు చెప్పండి. అంటే సమృద్ధి అనేదాన్ని అర్థం చేస్తున్నా, అది విషయం. ఏముంటాయి నీళ్ళల్లో? చేపలు, వెరీ గుడ్. కప్పలు, వెరీ గుడ్. పాములు, ఓకే వేసుకుందాం. పాములు, ఇంకా నాకు వినబడేటట్టు చెప్పండి. మొసళ్ళు, వెరీ గుడ్. ఇంకా నత్తలు, పీతలు, రొయ్యలు, ఇంకా తాబేళ్ళు, పరాన్నజీవులు, ఇంకా 9 వచ్చాయి ఇప్పుడు. ఓకే, 10వ చెప్పండి ఎవరైనా. ఆక్టోపస్ 10, తర్వాత 11 చెప్పండి. మొక్కల నాచు 11, బ్యాక్టీరియా 12, ఇంకా ఈల్స్ 13 చెప్పండి. జెల్లీ ఫిష్ 14 చెప్పండి. జూ ప్లాంట్, వెరీ గుడ్. ఇంకా 15 చెప్పండి. చూసారా, 15 అన్న నంబర్ దగ్గర రావడానికి ఎంతసేపు పట్టింది కదా. ఇప్పుడు చెప్పండి, ఇంతకు నీళ్ళలో ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయంటే నీళ్ళలో 20 లక్షలు. మనం ఎంతవరకు ఎంచాం? చేపలు అనేది ఒక జాతి, టార్టాయిస్ ఒక జాతి, ఇక మొసళ్ళు ఒక జాతి, లేకపోతే ఈ జెల్లీ ఫిష్ ఏదో అన్నారు కదా, ఇవి ఒక జాతి. ఇలా ఒక్కో జాతిని ఎంచుకుంటూ పోతే 20 లక్షల జాతులు ఉన్నాయి. ఓకే, అయితే 20 లక్షల జాతుల్లో ప్రస్తుతానికి మన టెక్నాలజీ ఉపయోగించి మనం కనుక్కున్న జాతుల సంఖ్య 2.5 lakhs. అంటే 2,50,000 జాతులు కనుక్కున్నాం. ఇంకెన్ని కనుక్కోవాలి? 17,50,000 కనుక్కుంటే సరిపోతుంది లెక్క. ఎస్టిమేషన్ 20 lakhs. కనుక్కున్నది ఇప్పటి వరకు 2.5 lakhs. మనం ఇంతవరకు చెప్పింది 14.
ఇంతవరకు కష్టపడి మనం నాలెడ్జ్ అంతా చెప్పగలిగింది 14, 15 చెప్పలేదు కదా, నాకు కూడా తెలియదు, లేదా చెప్పుండేవాడిని. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎన్ని చేశాడంట? జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు. సమృద్ధి, అబండెన్స్ ఎన్ని చేశాడంట ఆయన? 20 lakhs స్పీసెస్, జాతులు. మనకు 14 జాతులు తెలియలే, 14 జాతులు తెలియలే మనకి. 20 లక్షల జాతులు ఉన్నాయంట జలాల్లో, సముద్రంలోను, నదుల్లోనూ. అయితే ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ అంతా ఉపయోగించి మనం నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ కానీ, యానిమల్ ప్లానెట్ కానీ చూస్తున్నప్పుడు 24/7 ఏం చేస్తున్నారు? సముద్రం లోపలికి వెళ్ళడం, డైవింగ్ చేస్తూ వాటిని వీటిని చూపెడుతూనే ఉంటారు. ఇలా ఇంతవరకు మనకు తెలిసింది, మనకు కాదు, పెద్ద పెద్ద సైంటిస్టులు తెలిసింది ఎన్ని అంటే 2,50,000 జీవజాతులు మాత్రమే తెలిసాయి. ఇక తెలియాల్సినవన్నీ 17,50,000 భవిష్యత్తులో తెలుస్తాయేమో, అప్పటికి మనం ఉండం. ఇప్పటి వరకు 2,50,000 మాత్రమే. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, అంత విషయం అర్థమైతే ఆదికాండం మొదటైతే 20వ వచనంలో జలమును సమృద్ధిగా పుట్టించాలి అనే మాట మనకు అర్థమవుతుంది. సమృద్ధి అంటే ఏంటి అని. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, సముద్రంలో ఉండేటువంటి జీవులు ఎన్ని రకాలు ఉన్నాయో జస్ట్ అలా ఇమేజ్లు చూసుకుంటూ వెళ్ళండి. ఆశ్చర్యం అనిపిస్తుంది. అవి కానీ ఒక్కొక్కటి, దాని నిర్మాణం కానీ, దాని లైఫ్ స్టైల్ కానీ, అది వేటాడే విధానం కానీ, అది జీవించే విధానం కానీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి భిన్నంగా ఉంటుంది. ఎన్ని రకాల జీవజాతులు ఉంటాయి, వింతగా అనిపిస్తాయి. మనకు తెలియక అలా ఉన్నాం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఎంత అద్భుతం అంటే ప్రపంచం అది. ఎందుకంటే దేవుడు చేసినటువంటి సృష్టి అది, దేవుని చేతి పని అది. దీని గురించి యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఎవరైతే మేము దేవుణ్ణి నమ్మం, దేవుడు లేడండి అని మాట్లాడుతూ ఉంటారో వాళ్ళతో ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఇది మనం 6వ రోజు ఆలోచిస్తాం మృగాల గురించి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నింటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేనివాడు ఎవడో. దేవుడు అర్థం కావాలంటే ఆయన చేసిన సృష్టిని ఆలోచిస్తే అర్థమైపోతాడు. ఆయన చేసిన సృష్టిని. మీరు ఎక్కడికో ప్రాంతానికి వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఇంతలో పుస్తకం ఒకటి కనిపించింది మీకు. ఏంటబ్బా ఈ పుస్తకం అని. ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు అక్కడ, నిర్మానుష ప్రదేశం అది. ఆ పుస్తకం ఏంటని ఇలా తిరిగేసినప్పుడు అందులో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి, డ్రాయింగ్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా పెయింటింగ్స్ ఉన్నాయి. దాని అర్థం ఏంటి? అక్కడెవరో ఉన్నారు, ప్రస్తుతానికి లేరు, మొత్తానికి అక్కడ ఉన్నారు. దేని బట్టి చెప్పారు? ఎవరు లేకుండా ఒక పుస్తకం వస్తుందా? ఎవరు లేకుండా అందులో డ్రాయింగ్ వస్తుందా? ఆ డ్రాయింగ్ కూడా అద్భుతమైన డ్రాయింగ్ వస్తుందా? రాదు. పుస్తకం కొన్నవాడు కావాలి, దాన్ని తయారు చేసినవాడు కావాలి, దాని మీద డ్రాయింగ్ వేసినవాడు కావాలి, వాడు కూడా మేధావి అయి ఉండాలి, మంచి జ్ఞాని అయి ఉండాలి. అప్పుడే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. పుస్తకం అందులో డ్రాయింగ్స్ కనపడితేనే ఎవరో దీన్ని గీశారని మనం అర్థం చేసుకుంటే కామన్ సెన్స్తో, మరి ఈ సృష్టిలో జీవరాశుల్ని ఎవరు చేసుంటారు? వాటికే అవే వచ్చేసాయా? వాటికే అవే వస్తాయా? పోనీ అజ్ఞానం కదా, రావు. డ్రాయింగ్నే ఎవరో గీయాలి. మరి నిజమైనటువంటి జీవిని ఒకసారి నేను గిఫ్ట్ షాప్కి వెళ్ళాను. ఎవరితో పెళ్ళి జరుగుతూ ఉంటే గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను. అలా మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇలా చూడగానే ఈ డెస్క్ మీద లోపలికి వెళ్ళాలి, మొత్తం అంతా గిఫ్ట్స్ ఉంటాయి. ఆ డెస్క్ మీద పెద్ద జర్మన్ షెపర్డ్ ఉంటుంది కదా, డాగ్ ఉంటుంది, పెద్ద డాగ్ ఉంటుంది కదా, అది ఇలా నోరెళ్ళబెట్టి 4 ఊపుతుంది. దెబ్బతో మొత్తం ఒళ్ళంతా చల్లబడిపోయింది, చెమట్లు పోస్తున్నాయి. ఏం చేయాలో తెలియలే. వాళ్ళు లోపల ఉన్నారు అమ్మేవాళ్ళు.
ఇది దాటితే కదా లోపలికి వెళ్ళేది. పోనీ వెనకొద్దామా అంటే అది ఏం చేస్తో తెలియదు, లోపలికి వెళ్దామా అంటే ఇంకా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఒక్క సెకండు దాన్ని తీక్షణంగా చూశాను ఏంటి అని. చూస్తే అది కుక్క బొమ్మ, ఒరిజినల్ కుక్క కాదు అది. ఎగ్జాక్ట్గా కుక్క ఎలాగ ఉంటుంది అలాగ ఉంది అది ఎగ్జాక్ట్గా. నేను ఎలా గుర్తుపట్టానంటే దాని చెవికి ఒక లీఫ్లెట్ వేలాడుతుంది. అది లేకపోయింటే కనుక నా పరిస్థితి ఏంటో తెలియదు, కానీ దాని చెవికి లీఫ్లెట్ ఇలా వేలాడుతూ ఉంటే ఒరిజినల్ కుక్కకి ఇలా ఉండదు కదా, సో ఇది ఒరిజినల్ కుక్క కాదేమో. ఒక్క సెకండు అప్పుడు ధైర్యం వచ్చింది. సరే ధైర్యం వచ్చింది కదా, ఇకేమంది కదా, సరేనని ఆ లీఫ్లెట్ని ఇలా తీసుకొని చూశాను. చూస్తే దాని మీద 4,999 ఓన్లీ అని రాశారు. ఎంత అంటది? 4,999 ఓన్లీ అని రాశారు. ఓకే, ఇటువైపు తిప్పాను, ఒకవైపు రేట్ ఉంది, ఇటువైపు తిప్పాను. తిప్పితే దాని మీద ట్రయాంగిల్ షేప్ ఉంది, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆ కుక్క దాని కాస్ట్ ఎంత? 4,999 ఓన్లీ. లోపలే ఉంటుంది, అంత స్పాంజ్ ఉంటుంది కదా, అంత స్పాంజ్ పెట్టి 4,000 అంటే 5,000 రూపాయలు. సరే ఏంట్రా ఇదని తిప్పితే ఇటువైపు ఒక చిన్న ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ వేసి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఇటువైపు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటది, బెస్ట్ క్వాలిటీ అంట, ప్రీమియం క్వాలిటీ అంట. ఆ 3 చదవగా నాకు ఒక అనుమానం వచ్చింది, మరి వీధిలో మురుగుతూ ఉన్నది ఏ క్వాలిటీ అని కదా. ఇది బెస్ట్ క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ, జస్ట్ 5,000 రూపాయలే కదా. మరి వీధిలో మురుగుతుందే, మనం రాయి తీసుకొని కొడుతుంటామే, రాత్రిపూట ఇంట్లో కాపలు కాస్తుంటుంది, ఇది ఏ క్వాలిటీ ఎంతకి? ఇప్పుడు చెప్పు, దేవుడు లేడా? సరే, ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంది కదా, ఇది ఎలా వచ్చింది ఇంతకి? అలా వర్షం పడుతుంటే టపేమని కింద పడితే వీళ్ళు షాప్లో పెట్టారా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడో కంపెనీ తయారు చేసింది. దాని కలర్ని, దాని షేప్ని, డిజైనర్ ఉన్నాడా దానికి? డిజైనర్ ఉన్నాడు. ఇంతకు దేన్ని చూసి చేశారు దాన్ని? నిద్రపోతుంటే కల్లో వచ్చి దాన్ని ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకొని అలా డిజైన్ చేశాడా, లేకపోతే ఇంకేదైనా చూశాడా? దేన్ని చూసే చెప్పండి? నిజంగా జర్మన్ షెపర్డ్ బ్రీడ్ ఉంది, డాగ్ ఉంది, దాన్ని వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్నాడేమో, దాన్ని చూశాడు, 1కి 100 సార్లు దాన్ని డిజైన్ చేశాడు, ఎగ్జాక్ట్గా డిజైన్ చేశాడు. కాబట్టి 5,000 అటు ఇటు డిజైన్ చేస్తే 150 రూపాయలు మన పిల్లలకి ఇస్తాం, చిన్నదే కదా. కాబట్టి బెస్ట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. మరి ఇంతకీ ఒరిజినల్ జర్మన్ షెపర్డ్ని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు లేడండి. అబ్బే, దేవుడు లేడు, వాటంతటా అవే వచ్చేసాయి. కానీ డాగ్ టాయ్స్ మాత్రం మేధావులు తయారు చేశారు, కంపెనీలు తయారు చేశారు. ఏమైనా సరిపోయిందా లాజిక్? యోబు అంటున్నాడు, వీటన్నింటినీ వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. ఎప్పుడు చెప్పాడు సమాధానం ఆయన? యోబు వీటన్నిటిని ఆలోచిస్తే మనకు వచ్చే కంక్లూజన్ ఏంటంటే ఆయన హస్తమే వీటన్నిటిని చేసింది. కనిపెట్టేవాడిని సైంటిస్ట్ అంటే, మరి సృష్టించిన వాడిని ఏమంటాం? దేవుడే కదా అనాలి. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు ఎవరైతే దేవుడు లేడు అని అంటున్నారో వాళ్ళకు ఒక సమాధానం చెప్తున్నాడు ఆయన. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నదే, దేవుడు అది వారికి విషదపరిచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిరుత్తరులు అంటే ఉత్తరం ఏమీ లేదు, ప్రత్యుత్తరం లేదు, స్పీచ్లెస్, ఆన్సర్ లేదు వారి దగ్గర. ఎప్పుడు
జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించటం వలన మన చుట్టూ ఉన్నటువంటి విషయాల్ని ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఎక్కడికో ఆగుతాం. మన కంక్లూజన్ ఏంటి? ఆయన ఉన్నాడు, నిరుత్తరులై ఉన్నారు, ఆన్సర్ ఉండదు వాళ్ళకి. మరి ఎందుకు వీళ్ళు దేవుడు లేడు అంటున్నారు అంటే ఆలోచించక చుట్టువైపులా. ఎంత అద్భుతమైన సృష్టి. మీరు ఎప్పుడైనా సముద్రం ఫిషింగ్ హార్బర్ ఉంటాయి కదా, ఫిషింగ్ హార్బర్లో వాళ్ళు చేపలు పట్టుకొస్తారు. లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి ఆ వలని అలా దెమ్మరిస్తారు, అలా మొత్తం అంతా కొమ్మరిస్తారు. ఇంత పెద్ద కుప్ప పడతారు రాశిగా. అందులో ఒక్కొక్క చేప, ఒక్కొక్క జీవి, విచిత్రమైనటువంటి సముద్ర జీవులు అందులో ఉంటాయి. చూసినప్పుడు ఇలాంటివి ఉన్నాయని కూడా మనకు తెలియదు. ఎవరు చేశారు వాటన్నిటిని? చూద్దాం. సముద్రంలో జలాలు జీవము కలిగి చెలించు వాటిని జలమును సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశంలో ఎగురును గాకనియు పలికెను. ఏం చేస్తాడట? 5వ రోజు సముద్రంలో జలచరాలను పుట్టించాడు, ఆకాశంలో పక్షుల్ని పుట్టించాడు ఆయన. ఇంతకీ పక్షులు ఎన్ని ఉన్నాయి? మరలా మొదటికి వద్దాం. మీకు తెలిసిన కొన్ని పక్షుల పేర్లు చెప్పండి. కాకి మీ ఫేవరెటా? కాకి, తర్వాత ప్యారెట్, పీకాకు, పాలపిట్ట, స్పారో, నెమలి, పిచ్చుక. స్పారో అంటే పిచ్చుక. నాకు వినబడేటట్టు చెప్పాలి. హమ్మింగ్ బర్డు, పావురము, గద్ద, కోడి. వెరీ గుడ్. పిచ్చుక అయిపోయింది, 3 సార్లు రిపీట్ అయింది ఇప్పుడు పిచ్చుక. కొంగ, ఆస్ట్రిచ్, పెంగ్విను, ఈగల్, గద్ద వచ్చేసింది. ఇప్పటికి 18. హంస, బాతు 20 ఇప్పటికి. ఇంకా పిగ్గ, వుడ్ పెకర్, వడ్రంగి పెట్ట, కింగ్ ఫిషర్. పక్షులు అంటే బాగా లిస్ట్ పెద్దది. జంతువులు అంటే 14, జలచరాలు అంటే 14 వచ్చాయి. పక్షులు అంటే 22 ప్రస్తుతానికి నంబర్. ఇలా ఒక 50 చెప్తామా, లేకపోతే 30 దగ్గర ఆగిపోతుందా? నాకు తెలిసి 30 దగ్గర ఆగిపోతుంది, లేదు అంటే 50 దాకా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మొత్తం పక్షులు ఎన్ని ఉన్నాయి? 11,000. ఏంటి? ఎన్ని ఉన్నాయి? 11,000 రకాల పక్షులు. 11,000 పక్షులు కాదు, 11,000 రకాల పక్షులు ఉన్నాయి. మనకు తెలిసిందండి తిప్పి కొడితే 50. చూస్తే నిజంగా ఆ డిస్కవరీ ఛానల్ వాటిల్లో విచిత్రమైన పక్షులు. అవి కానీ, వాటి రంగులు కానీ, వాటి అరుపులు కానీ ఎంత డిఫరెంట్గా ఉంటాయంటే 11,000 రకాల పక్షులు ఉన్నాయి. అవన్నీ మనం చూడలేము నాకు తెలిసి లైఫ్ టైంలో. ఒకసారి జూకి వెళ్తే, హైదరాబాద్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్తే పక్షులకు సంబంధించి ఏవియరీ అని ఒక ప్రత్యేకమైన బ్రాంచ్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్తే రౌండ్గా కట్టారు బిల్డింగు, అన్నింటిలో గూళ్ళు ఉంటాయి. ఇలా తిరుగుతూ వచ్చేటప్పటికి చాలా రకాల పక్షులు చూస్తాం. తిప్పి కొడితే ఒక 30 జాతులు ఉంటాయి. ఒక్కోదాన్ని చూస్తూ ఉంటారు, భలే ఉంది అనిపిస్తూ ఉంటుంది. మొత్తం 11,000 పక్షులు మనం చూడడానికి ఎక్కడైనా ఉందా? ఏదైనా ఏవియరీ ఉందా? బర్డ్ శాంక్చురీ ఉందా? లేదు. విచిత్రమైన పక్షులు ఉన్నాయి. 11,000 రకాల జాతుల పక్షులు ఉన్నాయి. వీటన్నిటిని దేవుడు చేశాడు. మీకు పెన్ ఇచ్చి పీకాకును ఏమంటే వేస్తారా? పెన్సిల్ ఇచ్చి పీకాకును ఏమంటే వేస్తామా? వేయలేవు. ఓ పావురాన్ని ఏమంటే వేస్తామా? వేయలేవు. ఎగ్జాక్ట్గా రాదు కదా. 11,000 రకాల జాతుల పక్షులు చేశాడు ఆయన. చేసి ఏం చెప్తాడు చూడు, 21వ వచనం. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము, జాతి అంటే స్పీసీస్ అని, పక్షులు కలుగుగా కాదు, ప్రతి దానికి జాతి ఉంది. జాతుల ప్రకారము జలమును సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను అంటే తిమింగలాలు, మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నింటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల వాటన్నిటినీ దాని జాతి ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు మీరు ఫలించి,
అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును కాకనియు వాటిని ఆశీర్వదించెను. అలా ఆయన జలచరాలను చేశాడు, ఇటు ఆకాశ పక్షులను చేశాడు. చేసి ఆయన పెట్టిన నియమం ఏంటంటే, వాటికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును కాకనియు వాటిని ఆశీర్వదించాడు. ఆయన వాటిని బ్లెస్ చేశాడు. ఏమని? మీరు ఫలించాలి. ఒకవేళ ఆయన వాటిని చేసి ఈ కమాండ్ ఇవ్వకపోయి ఉంటే, ఈ నియమాన్ని పెట్టి ఉండకపోయి ఉంటే, మనం ఇప్పటికీ ఏ పక్షిని చూసేవాళ్ళం కాదు, ఏ జంతువు చూసేవాళ్ళం కాదు, ఏ జలచరాన్ని చూసేవాళ్ళం. ఎందుకంటే అవి రీప్రొడ్యూస్ కావు. వాటి మధ్య రీప్రొడక్షన్ని పెట్టాడు. సంతానోత్పత్తి ప్రాసెస్ను పెట్టాడు. కాబట్టి ఈ రోజుకి మనం పక్షులు చూస్తున్నాం, భవిష్యత్ తరాలు చూస్తాయి, యుగాంతం వరకు చూస్తుంది. జలచరాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. మనం ఎక్కడికో వెళ్ళాను, ప్రాంతానికి వెళ్తే మామూలుగా ఆ ప్రాంతం చేపల కూరకు బాగా ఫేమస్. అయితే వాళ్ళు చికెన్ వేశారు. ఏంటి చికెన్ వేశారు, చేపలు లేవా అంటే, లేదన్నా ఇది గుడ్లు పెట్టే కాలం, చేపలు గుడ్లు పెట్టే కాలం అంట. ఇప్పుడు వేటకు వెళ్ళకూడదంట. తెలుసా మీకు ఆ విషయం? జాలర్లు ఎప్పుడంటే అప్పుడు చేపలు పట్టరు. వాటికి కూడా సంతానోత్పత్తి కాలం ఉంటుంది, గుడ్లు పెట్టే కాలం ఉంటుంది. ఆ కాలంలో వదిలిపెట్టేస్తే సంవత్సరం అంతా పట్టుకోవచ్చు. ఆ కాలంలో కకృతి పడితే సంవత్సరం అంతా ఖాళీగా ఉండదు. ఎవరు పెట్టారు ఈ ప్రాసెస్ని? ఒక్కో చేప ఒక్కో విధంగా గుడ్లు పెడుతుంది, ఒక్కో చోట గుడ్లు పెడుతుంది, ఒక్కో విధంగా పొదుగుతుంది. భలే వింతకుంటుంది. ఈ ప్రాసెస్ని ఆయన ప్రారంభంలో సెట్ చేశాడు. కాబట్టి ఈ రోజుకి చేపలు తింటున్నాం, ఈ రోజుకి పక్షులు మనం చూస్తున్నాం. ఒకవేళ ఆయన మీరు ఫలించి అనే కమాండ్ ఇవ్వకపోయి ఉంటే, ఆ ప్రాసెస్ సెట్ చేయకపోయి ఉంటే, దేవుడు స్టార్టింగ్లో చేపలు చేశాడంట అని అనుకునేవాళ్ళు. ఆ చేప ఎలా ఉంటుందో తెలియదు, ఊహా చిత్రాలు గీసుకునేవాళ్ళు. ఒకవేళ మీరు జీవితంలో ఎప్పుడు చేపలు చూడకుండా ఊహా చిత్రానికి ఎలాగుంటుందో, చేప అని పేరు మాత్రమే ప్రస్తావించి, జలచరాలని పేరు మాత్రమే ప్రస్తావించి ఊహా చిత్రాలు గీయండి. ఏమో పందిని గీస్తాం, దాన్ని ఇప్పుడు చూడలేదు కదా, ఇలా ఉంటుందేమో చేపని. ఫలించేటువంటి కమాండ్ ఇచ్చాడు కాబట్టి, ఆ ప్రాసెస్ రీప్రొడక్షన్ ఆయన పెట్టాడు కాబట్టి ఇప్పటికీ వాటిని మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును కాకనియు వాటిని ఆశీర్వదించను. వాటిని బ్లెస్ చేశాడు. మీరు ఆకాశంలో ఎప్పుడు సంచరిస్తూ ఉండాలి, మీరు భూమి మీద విస్తరించాలి, మీరు సముద్ర జలాలు మీతో నిండిపోయి ఉండాలి. అందుకే వేటకు వెళ్ళినప్పుడు ఏ ఒక్కడు కూడా ఖాళీగా రాడు, కుప్పలు రాసులు తీసుకొని బయటకు వస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయన పెట్టిన ఆజ్ఞ అది. ఎప్పుడు జలాలు మత్స్యాలతో, ఈ జలచరాలతో నిండి ఉండాలి. యేసుప్రభు అంటాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకున్నావు, వాటికి గరిసలేదు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. ఆకలితో అలమటిని చనిపోయినటువంటి పక్షులు నేను ఇప్పటివరకు చూడలే, ఎంత కరువులో కూడా. కానీ ఆకలి చావులు మనుషుల్లో ఉన్నాయి. మనుషులు ఆకలితో చచ్చిపోతారు తిండి దొరక్క, కానీ పక్షులు ఆకలితో చచ్చిపోయినట్టు నేను చూడలేదు, జలచరాలు ఆకలితో చచ్చిపోయినట్టు నేను చూడలేదు. ఆ రోజు స్టార్ట్ చేసిన ప్రాసెస్ అన్నది ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. ఆయన చేతి పని అది. వన్స్ ఆయన స్టార్ట్ చేశాడు అంటే అది ఫినిష్ అవ్వదు. ఆ చైన్ అన్నది కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆయన చేతి పని వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేని వాడేవాడు అంటాడు యోబు. అయితే ఇప్పుడు మన పాపాలను బట్టి సైన్స్లో 3 పదాలు వచ్చాయి. ఏంటి అంటే ఎక్స్టింక్ట్, ఎండేంజర్, ఎండమిక్ అని. విన్నారు ఎప్పుడైనా 3 పదాలని? ఎక్స్టింక్ట్, ఎండేంజర్డ్, ఎండమిక్ అని. ఏంటి దీని అర్థం? డైనోసార్స్ ఉన్నాయా ఇప్పుడు? డైనోసార్ ఎలా ఉంటుంది తెలుసా మనకి? తెలుసు. ఎలా తెలుసు? స్పీల్బర్గ్ అనే ఒక ఆయన సినిమా తీశాడు కదా, జురాసిక్ పార్క్ అని. అది మన డైనోసార్ మీద మనకున్నటువంటి నాలెడ్జ్. దాన్ని చూసాం, ఒక డైనోసార్ ఎలాగ ఉంటుంది. కానీ డైనోసార్లు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కాదు.
డైనోసార్లు నాన్ వెజిటేరియన్ కాదు, కానీ స్పీల్బర్గ్ ఎలా చూపించాడు మనకి, అలా మనిషిని నవిలి మింగేస్తుంది కదా, హీరోయిన్ తప్ప అందరూ మింగేస్తుంటారు అది కదా, ఎందుకంటే వాళ్ళు చేస్తే సినిమా అయిపోతుంది కాబట్టి. డైనోసార్స్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కాదు. అది ఎలా చెప్తారన్న, ఒకవేళ డైనోసార్ కనుక నాన్ వెజిటేరియన్ అయి ఉంటే ఇప్పటి వరకు భూమి మీద ఏ జంతువు ఉండుండేది కాదు, మొత్తం అన్నింటినీ అప్పుడే తినేసి ఉండేటివి కదా. ఒక్కో డైనోసార్ చాలా పెద్ద ఒక 100 ఏనుగులు కలిపితే ఎంత ఉంటుందో అంత పరిమాణం ఉందనుకోండి. అలాంటి డైనోసార్కి 100 ఏనుగులు తింటే కానీ ఆకలి తీరదు, ఏదో ఒక పూటకి. మరుసటి మరలా తినాలి కదా. ఏనుగుల మిగలు, పులుల మిగలు, ఏం మిగలవు. గర్వించిన మృగాలకి రాజు అంటాడు ఆయన యోబు గ్రంథంలో. అది గర్వించిన మృగాలన్నింటికి రాజు. అది వెజిటేరియన్ కాబట్టి ఇవన్నీ బ్రతికి బట్టగట్టగలిగాయి. అదే కనుక నాన్ వెజిటేరియన్ అంటే ఈ పాటికి ఏమీ ఉండేది కాదు, మొత్తం తుడిచేసిండు. అవునంటారా కాదంటారా? కాకపోతే స్పీల్బర్గ్ ప్రపంచాన్ని భయపెట్టడం ఇష్టం కాబట్టి, అది వాటర్ మెలన్ తింటూ ఉన్నట్టు లేకపోతే ఏదో చెట్లు తింటూ ఉన్నట్టు మనకు అనిపించడం, మనం కూడా పెద్దగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం కదా దాన్ని. అది మనుషులను వేటాడి తింటుంది కాబట్టి మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, థ్రిల్ వచ్చింది. ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటే అంతరించిపోయిన జీవజాతులు. చాలా జీవజాతులు అంతరించిపోయాయి. ఎండేంజర్ అంటే అర్థం ఏంటంటే కొన్ని అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఎండమిక్ అంటే ఏంటంటే ఇవి ఎండేంజర్కు దగ్గరగా ఉంటాయి. అంటే ఇవి కొన్ని ప్రాంతాల్లోనే కనపడతాయి. ఉదాహరణకి కివి అనే బర్డ్ ఉంది కదా, ఎక్కడ ఉంటుంది అది? న్యూజిలాండ్లో ఉంటుంది. కంగారు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అది? ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో పెద్ద ప్రమాదం వచ్చిందనుకో, కంగారులు పోతాయి. అక్కడ పోతే ఇంక లేవు ప్రపంచంలో వేరే చోట. లేదా కివి న్యూజిలాండ్ ఏదో ప్రమాదం వచ్చి కివీలు చచ్చిపోయావు, ఇంకెక్కడ లేవు, చచ్చిపోతాయి. సో ఎండేంజర్కి దగ్గరగా ఉన్నాయి. నేను ఏం చెప్తున్నాను అంటే చాలా జీవరాశులను మనం కోల్పోయాం చూడకుండా, కొన్నింటిని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే దేవుడు చేసిన సృష్టిలో చాలా భాగం మనం కోల్పోయాం చూడకుండానే. ఎందుకు కోల్పోయామంటే మనం చేసిన పాపాలను బట్టి, మరలా మనం చేసిన పాపాలను బట్టే సముద్ర మత్స్యాలు గతిస్తున్నాయి, ఆకాశ పక్షులు నశిస్తున్నాయి. ఆ రోజు నోవహు కాలంలో జరిగినటువంటి పాపాన్ని బట్టి దేవుడు భూమి మీదకి జలప్రలయాన్ని తీసుకొచ్చాడు. మొత్తం జంతువులు పోయాయా, పక్షులు పోయాయా. 1 సంవత్సరం పాటు ఆ ప్రళయంలో చాలా పోయాయి, కొన్ని జంతు జాతులు మాత్రం మిగిలాయి. ఎందుకు జలప్రలయం వచ్చింది? పాపాన్ని బట్టి. సొదొమ గొమొర్రాలో నాశనం చేసినప్పుడు, ఆయన నేల మనుషులు సైతం నాశనం చేసినప్పుడు ఎన్ని పోయి ఉంటాయి, ఎన్ని చనిపోయి ఉంటాయి? ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తాయంటే మనం చేసిన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి. మీ పాపములు వాటి క్రమమును తప్పించిన రాస్తాడు ఇర్మియా గ్రంథంలో. మీ పాపములు వాటి క్రమాన్ని తప్పించే. ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వచ్చాయంటే మనం చేసిన పాపాలను బట్టి. మనం చేసిన పాపాలను బట్టి జంతువులు, సముద్ర మత్స్యాలు అప్పుడప్పుడు చూపెడుతుంటారు న్యూస్లో. కొన్ని లక్షల చేపలు చనిపోయి ఒడ్డు కొట్టుకొని వచ్చి ఉంటాయి. ఎందుకు అంటే ఏదో క్రూడ్ ఆయిల్ పడిపోయింది, షిప్ పడిపోయింది, దాంతో ఇవన్నీ చనిపోయాయి. పెద్ద పెద్ద చేపలు చనిపోయి ఒడ్డు కొట్టుకుని వచ్చాయి. ఎందుకంటే ప్లాస్టిక్ ఎక్కువైంది, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైంది, ఎందుకంటే కెమికల్స్ ఎక్కువయ్యాయి. చాలా జీవరాశుల్ని కోల్పోయాం, చాలా జీవరాశుల్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే దేవుడు చేసిన సృష్టి ఇంత పెద్దది, చాలా విషయాలు చేశాడు ఆయన. ఇప్పటికీ మనం ఆయా జాతులు చూస్తున్నామంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు నిండించండి, విస్తరించండి అని చెప్పాడు. కాబట్టి ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. మనమే ఆ ప్రాసెస్ని బ్రేక్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మటుకు పిచ్చుకలు కనిపించట్లేదు. ఒకప్పుడు పిచ్చుకలు ప్రతి ఇంట్లో ఉండేటివి, ఇప్పుడు పిచ్చుకలు కనిపించట్లేదు. ఎందుకని? సెల్ ఫోన్ టవర్స్ వచ్చాయి కాబట్టి. ఇప్పుడు 5G నడుస్తుంది. వాటి రీప్రొడక్షన్ ఆ కెపాసిటీ పోయింది. ఆ గుడ్లు పెంకు సరిగా ఏర్పడటం లేదు, పగిలిపోతున్నాయి పొదుగుతూ ఉన్నప్పుడు. వాటి జాతి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకా మనం 5G నుంచి 6G, 7G ఇలా వెళ్ళిపోతాం. ఇంకా ఇది 5వ దినాన జరిగినటువంటి సృష్టి. ఇప్పుడు యోబు ఇంకొక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయం
యోబు గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారెవరునూ లేరు. దేవుడు మానవుడికి ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడంట. అది మనం అర్థం చేసుకున్నప్పుడంట రాత్రి జాములు యందు ఆయన కీర్తించు. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించచ్చు. ప్రేరేపించచ్చు. మనం నిజంగా సృష్టిని అర్థం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే దేవుడి మీద కీర్తనలు వస్తాయి, ఆయన పొగుడుతూ పాటలు వస్తాయి, ఆయన కీర్తిస్తూ పాటలు వస్తాయి. మనకు తెలియకుండానే మనం పాడతాం, స్తుతిస్తాము. ఎందుకని ఇంత సృష్టిని ఆయన చేసినా సరే మనకంటే తక్కువ స్థాయిలో చేశారు తప్ప మనకు పై స్థాయిలో ఆయన చేయలే. దీన్ని ఒక దైవజనుడు ఏమన్నాడు అంటే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక చెట్టు మీద ఒక పక్షి గూడు పెట్టుకుని ఉందనుకుందాం. పిల్లలు పొదిగింది, 4 పిల్లలు ఉన్నాయి, అది చెట్టు మీద ఉంది. అకస్మాత్తుగా పెద్ద గాలివాన వచ్చింది, ఆ కొమ్మ విరుగుతుందని తెలిసింది దానికి. విరిగి కింద పడిపోయి పిల్లలు చచ్చిపోతాయి తెలిసింది ఆ తల్లి పక్షికి. ఇప్పుడు ఈ తల్లి పక్షి ఏం చేస్తుంది? 4 పిల్లలు తీసి వీపు మీద ఎక్కించుకొని ఇక్కడ నుంచి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తుందా? లేదా అడవి తగలబడిపోతుంది. ఇప్పుడు 4 పిల్లల్ని తన మీద ఎక్కించుకొని ఇంకో చోటుకు తీసుకుని వెళ్తుందా? మరి ఏం చేస్తుంది చెప్పండి? వాటిని అక్కడే వదిలిపెట్టి కాసేపు తిరుగుతుంది గూడు చుట్టూ ఏదో చేద్దామని, ఏం జరగదు. కాసేపటి అది వేరే చోటుకి వెళ్తుంది, ఇవి ఇక్కడే చనిపోతాయి కదా. ఇది జరిగేది. కానీ అదే పక్షిని చూసి మనం విమానాన్ని కనిపెట్టుకున్నాం. పక్షి ఎప్పటి నుంచో గాల్లో ఎగురుతుంది, కానీ మనం పక్షిని చూసే విమానాన్ని కనిపెట్టుకున్నాం కదా. ఎంతమంది వెళ్తారు విమానంలో? 250 మంది, 300 మంది వెళ్ళొచ్చా? పెద్ద పెద్ద విమానాలు ఉన్నాయి. ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి వెళ్తాం, తింటూ తాగుతూ సినిమా చూస్తూ, అబ్బో ఎంత లగ్జరీగా ఉంటాయో. అదేంటి ఎప్పటి నుంచో గాల్లో ఎగురుతుంది, కనీసం ఒక్క పిల్లనైనా ఇంకో దగ్గర తీసుకుని వెళ్ళేదాన్ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? అది ఎప్పటి నుంచో. ఎప్పుడోసారి ప్రమాదం వస్తుంది, నా పిల్లల్ని నేను ఇంకో దగ్గర తీసుకుని వెళ్ళాలి అనే కసరత్తు ఎందుకు చేయాలి ఒక పక్షి? కానీ మనం పక్షినే చూసాం, దాని శరీరాన్ని పరిశోధించాం. ఓకే, ఈ నిర్మాణంలో ఉంటే మనం గాల్లో ఎగరవచ్చు. ఒక విమానాన్ని తయారు చేస్తున్నాం, కొన్ని వందల మంది అత్యంత విలాసవంతంగా ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు. అర్థమైనప్పుడు ఇంత జ్ఞానం ఇచ్చే దేవుడు మనకి, ఆయన్ని స్తుతించడానికి కారణం. యోబుకి చాలా కష్టం వచ్చింది. ఎంత కష్టం అంటే, ఆయన గోక్కోవడానికి గోర్లు సరిపోక చిల్ల పెంకులు తీసుకొని గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు. చాలా సంపన్నుడు, తూర్పు దేశం ఆ ధనవంతులందరిలోకెల్లా చాలా ధనవంతుడు, తూర్పు దేశాల్లోకెల్లా చాలా ధనవంతుడు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, చాలా ప్రాపర్టీ ఉంది ఆయనకి, చాలా పలుకుబడి ఉంది. అయితే ఆయనకి కష్టం వచ్చింది. ఎంత కష్టం అంటే, ఉన్న పలంగా అన్నీ పోయి దివాలా తీసి బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకులు తీసుకొని గోక్కుంటున్నాడు. వాళ్ళ భార్య వచ్చింది, ఏమంటే చనిపోవచ్చు కదా అంటే, ఇది చూచే కంటే చనిపోయినా సరే బాగుంటుంది, నిన్ను ఇలా ఊహించుకోలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. అప్పుడు యోబు 3వ అధ్యాయం ప్రారంభించి 37 వరకు, అంటే 31 వరకు, తర్వాత ఎలీహు మాట్లాడతానులే, చాలా ప్రశ్నలు అడుగుతాడు దేవుడిని. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నేనేం తప్పు చేశాను, నీవే అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు, చాలా మాట్లాడతాడు దేవుడిని, చాలా దూషిస్తాడు. అంటే ఆయన్ను అపార్థం చేస్తుంటాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై 38వ అధ్యాయం నుంచి వాటి సమాధానం చెప్పడం, సృష్టిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సృష్టిని గురించి మాట్లాడతాడు. ఈయనకు కష్టం వచ్చింది, ఈయనకేం చెప్పాలి, ఎందుకు కష్టం వచ్చిందో, ఎప్పుడు పోతుందో దానికి సమాధానం చెప్పాలి. ఆయన అలా చెప్పడం మీరు తర్వాత చదవండి. సృష్టిని గురించి మొత్తం టూర్ తీసుకుని వెళ్తాడు. అలా అంతరిక్షంలో ఏంటి, జలాల్లో ఏంటి, సముద్రంలో ఏంటి, భూమి మీద ఏంటి, ఈ మొత్తం సృష్టిని అంతటిని చూపెడతాడు. పక్షులు ఎలా ఎగురుతున్నాయో తెలుసా, లేకపోతే జంతువులు ఎలా ఈనుతున్నాయో తెలుసా, అంతరిక్షంలో ఈ గ్రహాల మధ్య సంబంధం నీకు తెలుసా, ఇలా మొదలు పెడతాడు అంతా. అలా చెప్పగానే
యోబు పశ్చాత్తాపడతాడు. అంటే నాకు తెలియనిది ఇంత ఉందా, ఇన్ని విషయాలు నాకు సమాధానం తెలియకుండా అలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను, కానీ ఇప్పుడు నాకు వచ్చిన ఒక్క సమస్యకి సమాధానం తెలియకపోతే ఇంత కుమిలిపోతున్నానా, నాకు తెలియకుండా చాలా నడుస్తుంది, ఇది కూడా నాకు తెలియాల్సిన అక్కర్లేదు. ఇంత నడిపిస్తున్న దేవుడికి నాకు వచ్చిన కష్టం తెలుసు ఆయనకి, నాకు తెలియాల్సిన అక్కర్లేదు. అప్పుడు పశ్చాత్తాపడతాడు, అప్పుడు పాపాన్ని ఒప్పుకుంటాడు, అప్పుడు బలి అర్పిస్తాడు. అంటే మనకేదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, వ్యాధి బాధ వచ్చింది, దీనికి మాత్రమే సమాధానం కావాలి అని కాదు చర్చకి రావాల్సింది. దేవుడు ఎవరు, ఆయన ఏం చేయగలడు, ఏం చేశాడు, ఆయన ఎంత గొప్పోడు, ఇది అర్థమైతే మన సమస్య కనబడకుండా పోతుంది. యోబు తన పాపాన్ని ఒప్పుకునేటప్పటికీ జబ్బు పోలే, ఆస్తి రాలే, ఇంకా అదే పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన ఇలా కాస్మిక్ టూర్ అంటారు దాన్ని, అంతరిక్షంలోకి అలా తీసుకుని వెళ్ళి మొత్తం ప్రపంచాన్ని అలా చూపించాడు, అంటే ఆ ప్రశ్నలతోటి మొత్తం చూపించాడు, అప్పుడు సిగ్గుపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, ఇంత గొప్పవాడినైనా నిన్ను నేను ప్రశ్నించానా, నా స్థాయిలో ఊహించుకున్నానా, నాకు తెలియకుండా నా చుట్టూ వైపులా ఇన్ని జరుగుతున్నాయా, ఇన్ని జరిగిస్తున్నావా? అప్పుడు తగ్గింపు స్వభావం వస్తుంది. దేవుడు గొప్పతనం మనకు అర్థమైతే ఆటోమేటిక్గా మోకాల మీదకి వచ్చేస్తాం. చర్చకి ఎందుకు రావాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. దేవుడు అర్థమైతే, దేవుడు అర్థమైపోతే మన సమస్య చిన్నగా అయిపోతుంది. దేవుడు అర్థం కాలేదనుకో సమస్య చాలా పెద్దగా కనబడుతుంది. దేవుడు అర్థమైతే అంత చిన్నగా కనబడదు కొన్ని సందర్భాల్లో సమస్య. దీన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎలా వర్ణిస్తున్నాడు ఆయనకు ఉన్నటువంటి సమస్యల్ని, ఆ పరిస్థితుల్ని అంటే 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. మన ఎడల ప్రత్యక్షం కాబోయేటువంటి మహిమతో పోల్చుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. మనం ప్రతిసారి దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుడు గొప్పతనం అర్థమైనప్పుడు, మనం మరణించిన తర్వాత మనకు ప్రత్యక్షంగా పోయే మహిమను మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటి కాల శ్రమలు లేకుండా పోతాయని చెప్పట్లే, కనిపించకుండా పోతాయి మనకంటున్నాడు ఆయన. చిన్న సమస్య అవుతుంది, చిన్న సమస్య అవుతుంది. మనకంత మహిమ ఎదురు చూస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. 5వ దినం దేవుడు జలచరాలను చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దేవాలయ పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చి పేతురుని అడిగినప్పుడు పేతురుతో తీసుకోమంటాడు, వెళ్ళి ఒక గాలం వేయి, నీ గాలానికి ఒక చేప దొరుకుతుంది, దాని నోట్లో ఒక షెకిల్ దొరుకుతుంది, అర్ధ షెకిల్ నీ కోసం, అర్ధ షెకిల్ నా కోసం పన్ను కట్టు అంటాడు. ఎలా తెలుసు ఆయనకి? ఆ జలచరాన్ని చేసినోడు ఆయన, జలచరాల్ని చేసినోడు ఆయన. ఆయన పేతురు పడవెక్కి కొంచెం లోపలికి తోయమంటాడు. తోసిన తర్వాత వల వేయి, ప్రభు రాత్రి అంతా వల వేసాం, ఒక్క చేప కూడా పడలే, సరే ఇప్పుడు వేయి. వల వేశాడు, ఎన్ని పడ్డాయి? లాగుతుంటే వల రావట్లే. పక్కన వాళ్ళని కేక వేసి వాళ్ళు వచ్చి అందరు లాగి మొత్తం నింపితే బోట్ నిండిపోయింది. అప్పుడు మోకరించాడు, ప్రభు నేను పాపిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చే చేపలు? వాటిని చేసినోడు. జలములు సమృద్ధిగా జలచరాలతో నిండాలి అని ఆజ్ఞ ఇచ్చినోడు ఆయన. ఆయన చెప్పినప్పుడు ఆ వలలోకి రావాలి, పడాలి కదా. ఏలియాను దేవుడు కేరీతు వాగు దగ్గర ఉండమన్నాడు, అక్కడ ఉన్నాడు. ప్రభు భోజనం ఎలా అంటే ఎలా పంపించాడు భోజనాన్ని? కాకుల చేత ఆహారాన్ని పంపించాడు, రొట్టెను మాంసాన్ని పంపించాడు. ఎందుకని? పక్షులను చేసినోడు చెబితే అవి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇదంతా మనసులో పెట్టుకొని ఆదికాండంలో జరిగినటువంటి సృష్టిని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాల్లో ఏమని వ్రాయబడిందో చూద్దాం. అంటే యేసు ప్రభుని మనం ఎంత చిన్నగా ఆలోచిస్తామంటే, ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, లేకపోతే పెళ్ళి అయితే చాలు, పిల్లలు పుడితే చాలు, కోర్టులో కేసులు పోతే చాలు, చిన్నగా యేసు ప్రభుని ఆలోచిస్తాం కదా. అపొస్తలుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేస్తున్నాడు ప్రపంచానికంటే, ఆది యందు వాక్యం ఉండను. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి సారూప్యత.
ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను, దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. దాన్ని యేసు ప్రభువుకు అన్వయిస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అంటే ఈ సృష్టి కార్యక్రమంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆ సమస్తంలో 5వ రోజు వస్తుందా? ఆ సమస్తంలో జలచరాలు వస్తాయా, పక్షులు వస్తాయా? సమస్తము యేసు ప్రభు మూలంగా కలిగిన, ఆయన మూలంగా. అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. 5వ దినం ఆకాశ పక్షులను కానీ సముద్ర జలచరాలను కానీ చేసినోడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన అదిలించినప్పుడు అన్నీ వచ్చి వలలో పడ్డాయి. మరలా చివరిలో పునరుద్ధరణ అయిన తర్వాత మరలా పేతురు సముద్రానికి వెళ్తాను, నేను చేపలు పడతానని. మరలా పడవ రాత్రి అంతా వల వేస్తాడు. మళ్ళీ వస్తాడు యేసు ప్రభు, ఇటువైపు వేయగానే అమ్మో విస్తారమైన చేపలు పడ్డాయి. మరలా వల పిగిలిపోతుంది. అప్పుడు అర్థమైంది, ప్రభు నువ్వు యేసు ప్రభు కదా, నీవే కదా ప్రభువా. ఎందుకని ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. ఇలా చేపలు పడ్డం అన్నది ఈ నదిలు ఇస్తేనే జరుగుతుంది. వల వదిలిపెట్టి చెప్పు ప్రభు ఎక్కడికి వెళ్ళమంటావు? మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలలుగా ఏర్పాటు చేసుకొని 3.5 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మరలా చేపలు పట్టడానికి వెళ్తావా? కాదు, మిమ్మల్ని నేను పిలిచిన దేనికి? మనుషులను పట్టేటువంటి జాలరులుగా చేయడానికి పిలిచాను. మరలా వల తీసుకో. ఈసారి ఎవరు పడతావు? మనుషులను పట్టు. అవునా? ఆకాశ పక్షుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పచ్చు. మనం రాత్రిపూట కీర్తనలు పాడడానికి ప్రేరేపిస్తున్నటువంటి ఆయన్ని వదిలిపెట్టి దేవుడు లేడు, దయ్యం లేదనుకుంటూ విచ్చలవిడి జీవితాలు బ్రతుకుతున్నటువంటి వాళ్ళని పట్టు సువార్త అనేటువంటి వలతో. అందుకు పిలిచాడు కదా. మనం ఏం చేయాలి? మనుషులు పట్టేటువంటి జాలరులమే. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు అంటే వివేకం లేనటువంటి చేపల్లాగా, జ్ఞానం లేనటువంటి పక్షుల్లాగా. ఏదో ఈరోజు తింటున్నాం, తాగుతున్నాం, అయిపోతుంది అంతే. అంతమించి పెద్ద పెద్ద గురి గమ్యాలు ఏమీ లేవు. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులను పిలిచినప్పుడు మిమ్మల్ని మనుషులు పట్టే జాలుగా చేస్తాను, మీ వలలు వదిలిపెట్టేసేయండి, చేపలు కదా పట్టాల్సింది, మనుషుల్ని. ఏమైనా పడదాం, యేసుప్రభువుని నమ్ముకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయనా? కాదు. ఈ సృష్టిని చేసిన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెబుతూ ఈ మొత్తం జీవరాశిని, మానవ కోటిని, ఈ భౌతికమైన ప్రపంచాన్ని, సమస్తాన్ని చేసినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన సృష్టికర్త. ఆ సృష్టికర్త శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంలో కడగబడకపోతే మనకు పాప క్షమాపణ లేదు అని పామరుడి దగ్గర నుంచి పండితుడు దాకా అర్థమయ్యేటట్టు వివరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము క్రీస్తును అడ్డగించే ప్రతి జ్ఞానాన్ని చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గర మోకరింపజేస్తున్నాం అంటాడు ఆయన. క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచనని, ప్రతి జ్ఞానాన్ని చెరపట్టి దాన్ని క్రీస్తు పాదం చెంత మోకరింపజేస్తున్నాం 2 కొరింథీ పత్రికలో మాట్లాడతాడు ఆయన. అది సువార్త చెప్పేటువంటి విధానం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను. ఒకసారి ఒక 50 మంది ఒక వ్యాన్ వేసుకొని సువార్తకు వెళ్ళాం. వాళ్ళు వెళ్తుంటే నేను వెళ్ళాను వాళ్ళతో పాటు, తెలిసిన వాళ్ళందరూ. ఇలాగే ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు కరపత్రిక ఇచ్చి యేసుప్రభువుని నమ్ముకోని మొత్తం ఏదో అందరూ ఈ కరపత్రికలు ఇస్తూ వెళ్తున్నాం. పత్రికలు పంచుతూ, యోహాను సువార్త, మత్తయి సువార్త పుస్తకాలు ఇస్తూ, పాటలు పాడుతూ, వాక్యం చెప్తూ వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు. ఎవరు? ఈ మసాలా బఠానీలు ఉంటాయి కదా, బఠానీలు తెలుసా? మసాలా బఠానీలు అమ్ముతున్నాడు ఆయన సైకిల్లో. ఆయన వచ్చాడు. నేను ఆయన కరపత్రిక ఇచ్చి, అన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి, ఏదో 4 మాటలు చెప్తాను. చెప్పగానే నాకు వద్దు అన్నాడు ఆయన. అంటే నేను తీసుకోను, నాకు వద్దు, నాకు అంత టైం ఉండదు అన్నాడు ఆయన. అనగానే సర్లే అని అక్కడి నుంచి వెనక్కి వస్తుంటే నాకంటే సీనియర్ ఒక ఆయన ఉంటాడు, పెద్ద ఆయన. ఎందుకు తీసుకోవాలి ఆ వ్యక్తి అన్నాడు. ఆయనకు అంత టైం ఉండదంట, ఆయన చదవడంట, ఆయనకి వేసుకోవడం నచ్చదంట, అందుకే తీసుకొని అన్నాడు. సరే అని వస్తున్నా. వెంటనే ఆయన ఆ పత్రికని లాక్కొని అలాగా తీర్చేది, ఇప్పుడు నాతో పాటు రా అన్నాడు. సరే ఆయన దగ్గరికి వెళ్ళాము ఇద్దరం. ఆయన చేతిలో పెట్టి, ఇదిగో
ఇది నువ్వు చదివితే సాయంకాలానికి బఠానీలన్నీ అయిపోయేటట్టు చేస్తాడు యేసు ప్రభు అన్నాడు. ఈ పేపర్ చదివితే యేసు ప్రభు ఏం చేస్తాడంట, సాయంకాలం కల్లా ఈ బఠానీలన్నీ అయిపోయేటట్టు చేస్తాడు అన్నాడు. ఆయన తప్పిమని లాగేస్తున్నాడు దాన్ని. ఎందుకని? బఠానీలు అయిపోతాయి కాబట్టి. ఇదా స్వార్థ చెప్పే విధానం. ఇప్పుడు ఆయన చదువుతాడు దాన్ని. దేనికోసం చదువుతాడు? బఠానీలు అయిపోయేదానికి. ఆయన బఠానీలు అని పేరు పెట్టాడు. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు? కడుపులో గడ్డలు కరుగుతాయి, మోకాళ్ళ నొప్పులు పోతాయి, నడువుల నొప్పులు పోతాయి కదా, కేసులు పోతాయి, అది పోతుంది, ఇది పోతుంది. యేసు ప్రభుని ప్రకటించే విధానం ఒకటి ఉంటుంది. లేఖనాలు ఎలా యేసు ప్రభుని చూపించాయో అది యేసు ప్రభుని ప్రకటించేటువంటి విధానం. అపోస్తలుడైన పౌలు ప్రతి సమాజ మందిరకు వెళ్ళినప్పుడు సొంత మాటలతో చెప్పడు. ఆయన లేఖనాలు తీసుకొని లేఖనాల నుంచి వివరిస్తాడు. లేఖనాలకు బయట యేసు ప్రభుని ఒక్క మాట కూడా వివరించడు ఆయన. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో లేఖనాలతో సంబంధం లేని యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు. ఎవడి అవసరాలకు తగినట్టుగా మార్చి అమ్ముతున్నారు యేసు ప్రభుని. ఆఫర్లు పెట్టి అమ్ముతున్నారు యేసు ప్రభుని. యేసు ప్రభువు ఆపద ముక్కుల వాడు కాదు. మనకేదో కష్టం వచ్చింది కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే పోతుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తే పోతుంది, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. కానీ అందుకే కదా యేసు ప్రభు నమ్మాల్సింది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆది యందు సృష్టిని చేసిన సృష్టికర్త ఈయన. కలిగి ఉన్నది ఏది ఈయన లేకుండా కలగలేదు, యేసు ప్రభు లేకుండా. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఇంత సృష్టిని చేసిన సృష్టికర్త మన కోసం శరీరాన్ని ధరించాడు. సృష్టికర్త అన్నప్పుడు ఆయన ఎంత పెద్దోడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన శరీరాన్ని ధరించాడు అంటే ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. ఎంత ప్రేమించాడు ఆయన? మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా అంత ప్రేమించాడు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఏంటి అవసరం ఆయనకి? సృష్టికర్త మానవుణ్ణి ప్రాణం పెట్టేంతగా ప్రేమించాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రేమ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఆయన చేసిన సృష్టిని అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటాడు 3:19 ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు. క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించింది. క్రీస్తు చేసిన సృష్టి జ్ఞానానికి మించింది. అర్థం కాదు. ఇప్పటి వరకు కష్టపడి 2,50,000 జాతులు మాత్రమే కనుక్కున్నాం. ఇక 7,50,000 17,50,000 ఎప్పుడు కనుక్కోవాలి? మన జ్ఞానానికి మించింది. ఆయన సృష్టి మనకు అర్థం కాలే, ఆయన త్యాగం మనకు అర్థం కాలే. ఆ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తలపోసుకుంటూ ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గౌరవించడానికి ప్రతి కూడికలో ఇలా మనం కూడి వస్తున్నాం. లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడానికి. లేఖనానికి బయట యేసు ప్రభువును అర్థం చేసుకుంటే చాలా చిన్నగా కనపడతాడు ఆయన. లేఖనంలో నుంచి యేసు ప్రభువును చూస్తే మన జ్ఞానానికి అందడు ఆయన. ఈరోజు ప్రపంచానికి కావాల్సింది లేఖనాల్లో నిగూఢంగా ఉన్నటువంటి యేసు ప్రభు. కానీ మన సొంత మాటలతో ఒక చర్చి కట్టుకున్నాం, చర్చి నిండిపోవాలి, దానికి ఏవో కొన్ని తాయిలాలు ప్రకటిస్తూ మన జ్ఞానంలో ఉన్నటువంటి యేసు ప్రభువును ప్రకటించడం కాదు మనకు కావాల్సింది. లేఖనాల్లో నుంచి యేసు ప్రభువును బయటకు తీసుకొని రాగలగాలి. అలా వచ్చేదే నిజమైన విశ్వాసం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. క్రీస్తు చాలా గొప్పోడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. సమస్త సృష్టి ఆయన చేతి పని. కానీ ఆ చేతిలో మేకులు కొట్టించుకున్నాడు అంటే ఎంత ప్రేమ దాగి ఉంది. వీటన్నిటిని బట్టి యోచించినలా యెహోవా హస్తము వీటిని చేసినని తెలుసుకొని లేని వాడేవాడు. ఇదే ఆశ్చర్యమైతే ఆ హస్తాల్లో మేకులు కొట్టించుకున్నాడు అంటే ఎంత ప్రేమ నా మీద, నీ మీద. ఈ ప్రేమను తలసిపోసుకుంటూ ఉంటే మనకు వచ్చే సమస్య కాకుండా పోతుంది. ఇంత ప్రేమ చూపించినాడు, దీన్ని చూడట్లేదా, దీన్ని పట్టించుకోవట్లేదా? అది క్రీస్తుని అర్థం చేసుకోవడం. 5వ దినాన దేవుడు ఏం చేశాడు? జలచరాలని ఆకాశ పక్షులను చేశాడు. చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలాలు నిండించండి, భూమి మీద విస్తరించండి. ఇప్పటికీ అవి కనబడుతున్నాయంటే ఆయన ఆ రోజు పలికిన మాట ఈ రోజుకి పని చేస్తుంది. ఒక పక్షి గుడ్డు పెడుతుందంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు ఇచ్చిన ఆజ్ఞ గుడ్డు పెట్టాలి. అది ఒక చేప పిల్లలు కంటుందంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు ఇచ్చిన ఆజ్ఞ ఈరోజు కూడా పిల్లలు కనాలి. ఎన్ని పడుతున్నా అయిపోవట్లే. ఎందుకని?
అది ఆయన ఆజ్ఞ. ఆయన మాట ఆ రోజు పలికాడు 5వ రోజు. ఈ రోజుకి ఆ మాట నెరవేర్పులోనే ఉంది, ఈ రోజుకి పనిచేస్తూనే ఉంది. అది అర్థం కాదు సృష్టిని చూసినప్పుడు. ఆయన మాట సెలవిచ్చాడు, ఈ రోజుకి జరుగుతూనే ఉంది. ఆయన మాట శాశ్వతం. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఆయన మాట సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. మరి లేఖనాల్లో మన గురించి ఎంత ప్రేమను ఆయన చూపించాడే, ఆ ప్రేమ తప్పిపోతుందా? పర్వతాలు తత్తరిల్లవచ్చు, మెట్టలు నడి సముద్రంలో మునిగిపోవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. సృష్టిని చూసినప్పుడు నన్ను ఎందుకు మర్చిపోతాడు ఆయన? ధైర్యం రావాలి కదా. లేఖనాల్లో నుంచి యేసు ప్రభువుని అర్థం చేసుకుంటే అది నిజమైన విశ్వాసం, నిజమైన భక్తి. లేఖనాలకు బయట ఏదో మనుషులు చెప్పే మాటలు వింటే అది నిజమైన విశ్వాసం కాదు. అది ఎప్పుడైనా పోతుంది, తొలగిపోతుంది. 5వ రోజు ఆకాశ పక్షులను జలచరాలను చేశాడు. ఇప్పటికీ కనబడుతున్నాయంటే ఆయన మాట అంత ప్రభావంతో కూడుకున్నది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమ తరిగిపోదు. మన మెరిట్స్ని బట్టి, డిమెరిట్స్ని బట్టి, మన పర్ఫార్మెన్స్ని బట్టి ఆయన ప్రేమించట్లేదు. ఆయన ప్రేమించాడు అంతే. ఆయన ప్రేమ మనల్ని ప్రేమించాడు. మనం చేసే పనులు బట్టి ఆ ప్రేమ తొలగిపోదు. అంత మరణం కంటే బలమైన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు, శాశ్వతమైన ప్రేమ.